మీద మీ వంశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుత జీవితం మీద ఆధారపడి. ఓకే, ఏంటది? గివింగ్ అండ్ ప్రాస్పరింగ్. తెలుగులో ఇవ్వడము, ఐశ్వర్యంలో జీవించడం. హలో, అర్థమైందా? ఓకే, జాగ్రత్త వినండి. ఫస్ట్ నేను మిస్అండర్స్టాండింగ్ని క్లియర్ చేయాలా. ఇక్కడ వినండి, జాగ్రత్తగా వినండి. డబ్బు అంటే కనీసం జాగ్రత్త వినండి. ఓకే, ఎవ్వరు కింద తల దించుకొని కాకుండా హ్యాపీగా వినండి. ఫస్ట్ ఈ యొక్క రాంగ్ నోషన్స్ తీసేసేయాలి. ఏంటో తెలుసా? దేవుడు శపిస్తాడు. నువ్వు డబ్బు ఇవ్వకుంటే దేవుడు శపిస్తాడు. ముఖ్యంగా టైత్ ఇవ్వకుంటే దేవుడు నిన్ను శపిస్తాడు. తీసేసేదాన్ని. అది నరకం నుంచి వస్తానే మాట. రెండవది, నువ్వు ఇస్తేనే దేవుడు చూసి అప్పుడు నీకు ఇస్తాడు. పెద్ద అబద్ధం ఇది కూడా. మూడోది, ఇస్తే మూడోది ఏంటి? నేను ఒక్క నిమిషం జస్ట్ ఐ డోంట్ అటెండ్. ఫస్ట్ది ఏం చెప్పా? నువ్వు స్థాయి తీయకుంటే దేవుడు నిన్ను శపిస్తాడు. దేవుని శాపం నీ మీదకి వస్తుంది. అబద్ధం. రెండవది, నువ్వు ఇస్తే దేవుడు ఇస్తాడు నీకు. అబద్ధం. మూడవది, నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు తీసుకొని నాకు ఇచ్చాడు కదా, ఇంకా నేను కూడా ఏదైనా ఇవ్వాలి కదా, నేను కూడా తిరిగి ఇవ్వాలి కదా అని దేవుడు ఇస్తాడు నీకు. అది అబద్ధం. నాలుగవది, నువ్వు దేవుని యొక్క డబ్బు పొందుకోవాలంటే, దేవుని నుంచి డబ్బు తీసుకోవాలంటే నువ్వు ఇనిషియేట్ చేయాలా. అంటే నీ మీద ఆధారపడి ఉంది. ఆయన ఇయ్యాలా ఇవ్వకూడదు అనేది నీ మీద ఆధారపడి ఉంది అనేది. అది అబద్ధం. క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే మీరు టైత్ ఇస్తున్నారు చాలామంది, అయినా ఇబ్బందుల్లో ఉండడానికి కారణం కూడా నేను ఈ ప్రీచింగ్లో క్లియర్ చేస్తాను. ఓకే, అది అబద్ధం. ఏది? నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఈకుంటే నీ మీద శాపం దేవుడు శపిస్తాడు. అది గుర్తుపెట్టుకున్న వర్డ్ ఏంటి? నువ్వు ఈకుంటే దేవుడు నిన్ను శపిస్తాడు. అబద్ధం. అది క్లారిటీగా ఉండాలి మీకు. ముందు అయినండి. ఇప్పుడు ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో, నీకు దేవుడు సర్వం ఇచ్చేశాడు. తన ఆస్తి అంతా నీ పేరు మీద రాయబడి ఉంది. నేను చెప్తున్నా ఇంకో మాట, నువ్వు ఆల్రెడీ అనంతపురం భాషలో అరప్పతివి. ఎవరు పతివి అమ్మా? అన్ని పతులు. క్రోర్పతివి. ఏమంటారు తెలుగు? ఐ మీన్ యు ఆర్ ఎ రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అకార్డింగ్ టు హిస్ వర్డ్. అబద్ధము చెప్పజాలని దేవుడు చెప్తానా. కీర్తన నువ్వు మాటికి లేసిపోతా ఉంటావు. నువ్వు డిస్టర్బ్ చేయదు, కూర్చో. ఇక్కడ రాయబడింది ఆల్రెడీ. నువ్వు ద రిచెస్ట్ బీయింగ్ ఇన్ దిస్ క్రియేషన్. కృప ద్వారా నువ్వు సృష్టిలో ధనికుడుగా ఆల్రెడీ చేయబడి ఉన్నావు. 1:3 ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా నీకు సర్వ ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. తెలిసిన వాక్యం ఇది. 1:3 చదువుకోండి. 2 పేతురు 1:3 ప్రకారము భక్తికిని జీవమునకు కావలసినవన్నీ నీకు ఇచ్చేశాడు దేవుడు. ప్లీజ్ కేర్ఫుల్లీ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. చాలా డ్రాస్టిక్ చేంజ్, ఐ మీన్ డిఫరెన్స్ ప్లర్ నువ్వు ఆలోచిస్తానేది అసలు యాక్చువల్ బైబిల్ చెప్తాండేది. ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఏప్రిల్ రాసిన పత్రిక 4:1 ఏమంటే తీకండి, కానీ అక్కడ ఏం రాబడిందంటే, దేవుడు ఇజ్రాయెల్ జనాంగంతో అన్నాడు, మీ కొరకు నేను పాలు తేనెలు ప్రవహించు దేశం సిద్ధపరిచి ఉన్నా. ఎప్పుడు దేవుడు పాలు తేనెల దేశం సిద్ధపరిచి ఉన్నాడు? ఇజ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు కాదా ఈజిప్టు నుంచి? అబ్రహాముకు వాగ్దానం చేయక ముందే ఆల్రెడీ ఏం సిద్ధపరిచాడు దేవుడు వాళ్ళ కోసము? పాలు తేనెలు ప్రవహించే దేశం ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నాడు. ఆల్రెడీ కృప వాళ్ళ కోసం
పాలు తేనెలు సిద్ధపరిచింది. కృప వారి కొరకు సొంత ఇల్లు సృష్టి. ఎప్పుడు? ఇంకా ఇజ్రాయెల్ దేశం పుట్టక ముందు వాళ్ళు సొంతం చేసుకోలేకపోయారు ఆ దేశాన్ని. ఏ దేశాన్ని? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. ఏ దానివల్ల? విశ్వాసం లేకపోవడం. కృప సమస్తాన్ని వారు సృష్టించబడక ముందే సృష్టించింది. విశ్వాసం లేకపోవడం వలన వారు బీదలుగా చచ్చిపోయారు. అర్థమవుతుందా? అది నా ఆస్తి ఎప్పుడు వస్తుంది మన చేతుల్లోకి? ఆల్రెడీ నువ్వు నేను ఆస్తి వరలము, ఐశ్వర్యవంతులము. లేకుంటే బైబిల్ చింపేసి పడేసాడన్నా నువ్వు నమ్ముకోకుంటే. ఎందుకంటే బైబిల్లో చెప్పింది నేను చెప్తానండి. అర్థమవుతుందా నీకు? అందుకే బైబిల్ అంటుంది, సింహములకు లేమికలు కానీ నీతిమంతులు నీ కొరకు ఆకాశ వాకిలి తెరిచి పట్టజలంతా విస్తారంగా వచ్చాడు. నీతిమంతులు గొప్ప ధననేది. వాయ్ చాలాసార్లు మనకు అర్థం కావట్లేరా? దేవుడు ఆల్రెడీ చేసి మిమ్మల్ని నీ సృష్టిలోకి తీసుకొచ్చాడు. ఓకే, వింటానండి. ఆ తర్వాత ఓకే, మెయిన్గా మళ్ళీ ఎందుకు సార్ ఇస్తాం మనము? ఎందుకు ఇవ్వాలి మన ధనం? టైత్ ఆఫరింగ్ ఎందుకు ఇవ్వాలి? మీరు ఎందుకు తీసుకుంటారో మళ్ళీ అది. ఓకే, ముందుకు వెళ్దాం. మీరు నేను అర్థం చేసుకోవాలంటే ఒక లోకంలో ఉండే ఇల్లిస్ట్రేషన్ ఇచ్చి మీకు నేను మీ అర్థం చేసుకునేటట్లే చేయాలా. ఉదాహరణకి నాకు అనంతపురంలో తెలియదు కానీ ఆంధ్రాలో కూడా తెలియదు. నేను నార్త్లో ఉండే ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. నార్త్లో పెళ్ళి కాకముందు దహేజ్ అని ఇస్తారు. తెలుగులో కట్నం అంటారు. నేను డిక్షనరీ దహేజ్ అంటే కట్నం. ఏదో అంటారు, సుంకమో ఏదో అంటారమ్మా, కన్యాశుల్కం ఏదో రాసినారు నేను డిక్షనరీలో, నేను చూశాను నెట్లో. ఓకే, ఎనీహౌ జాగ్రత్తగా నార్త్లో ఏం చేస్తారో చెప్తాను నేను మీకు. ఈవెన్ కొంతమంది క్రైస్తవులు కూడా, అది మంచిది కాదు అంటే లైక్ లోకపరంగా చేసేది చెప్తున్నాం మీకు. నేను పోయి చూశాను కూడా. ఐ మీన్ మాకు అక్కడ ఎట్లా జరుగుతుందంటే, పెళ్ళి అప్పుడు పసుపు మనం పెళ్లి కూతురు చేస్తాం కదా, ఆ టైంలోనే వాళ్ళు పిలుస్తారు అందరినీ, లైక్ చర్చిలో ఫ్యామిలీస్ని, రండి బ్రదర్ సిస్టర్ రండి, ఐ మీన్ లైక్ పెళ్లి కూతురు చేస్తున్నాం, ఆ టైంలోనే మీరు దహేజ్ అది చూస్తుర్రండి అంటారు. మీరు పోతే ఇంట్లోకి అట్లా ఆ పెళ్లి టైంలో పోతే మీరు వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తారు రూమ్లోకి. అక్కడ పోతే మీకు అన్నీ పెట్టింటారు. పిల్లరా అమ్మ పడుకొని నీకుండా జాగ్రత్త పడండి, ఎవరు పక్కన వాళ్ళు డబ్బు డబ్బు అని చెప్పండి చెవులో. ఆ రూమ్లోకి మీరు వెళ్తే అన్ని సామాన్లు ఆ పాపకి ఇచ్చేటి పెట్టింటారు. పిల్లరా ఆ పాప వాడే పౌడర్తో సహా, పేస్ట్తో సహా, దువ్వెనతో సహా, అద్దంతో సహా, ఐ మీన్ ఎవ్రీథింగ్ అట్లా పెట్టింటారు, బేడ్చింటారు అన్నీ. నువ్వు చూడొచ్చు అట్లా, ఏదో ఎగ్జిబిషన్లో లేదంటే మ్యూజియంలో పోయి చూస్తావే అట్లా అన్నీ. ఆ తర్వాత ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, స్టీల్ సామాన్. అదే నాకు అలవాటు ఉండే, నాకు మళ్ళీ మార్పు వచ్చింది ఈడ. అందుకే మా స్వీటీ పెళ్ళైనప్పుడు నేను సామాన్లు దండిగిచ్చా. ఆ తర్వాత ఎవరు ఈరే నేను చూశాను. అదే ఓకే, ఇక్కడ అలవాటే లేదు. ఐ మీన్ నీ స్టీల్ సామాను, ఫ్రిడ్జ్, ఐ మీన్ ఫ్రిడ్జ్ లేను, వాషింగ్ మిషన్ అన్నీ ఇచ్చాము. ఓకే, నేను మంచంతో సహా ఇచ్చా నేను స్వీటీకి. ఓకేనే, మీకు జస్ట్ జోకింగ్. అన్నీ ఉంటాయి పిల్లరా, ప్రతిదీ. తల్లిదండ్రులు తన కూతురు వివాహం అవుతుంది, వేరే ఇంటికి పోతుంది కాబట్టి ఏ కష్టం ఉండకూడదు. ఇక్కడ కూడా ఉందేమో నాకు తెలియదు కానీ, బట్ లైక్ ముసల్మాన్ అని దేతి హ్యామ్ भी देते हैं अनंतपुर में भी. ओके ठीक है, मुसलमान देती हैं कहते हैं. సో इनको भी देने के लिए बोलो. ఓకే ఎనీహౌ జాగ్రత్తగా వినండి పిల్లరా. వాళ్ళే అట్లా చేస్తే మీ నా తండ్రి ఇంకెంత దయాళుడో చూసుకోండి పిల్లరా. మనమే తల్లిదండ్రులు అన్నీ చేస్తాం. నేను స్వీటీ గురించి చెప్తున్నాను మీకు. చెన్నై నుంచి తెప్పించండి సామాన్లు అని కొన్ని స్టీల్స్. ఓకే ఎనీహౌ తల్లిదండ్రులు అట్లా చేస్తే దేవుడు అంటాడు, మీరు చెడ్డవారేంటి, మీ పిల్లలకి మంచి నేను ఎందుకు అంటాడు. ఓకే ఎనీహౌ జాగ్రత్తగా వినండి. అయితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? రూమ్లో పెట్టింటారు, బయట తాళం వేసింటారు. కృపతో వాళ్ళన్నీ సమకూర్చి పెట్టారు. తీసుకోవాలంటే నీ దగ్గర నా దగ్గర ఏం కావాలా? కీ కావాలా? ఆ కీయే ఫెయిత్. విశ్వాసం ద్వారా మీరు నేను ఈ సృష్టిలో ధనికులు అవుతాం పిల్లలు. అర్థమైన జాగ్రత్త ఏంటండి. సో మీరు నేను ఎందుకు ఇస్తాము టైత్ ఆఫరింగ్ అంటే, మీరు చాలామంది ఆనందపడి ఉంటారు, ఇంకా నుంచి వీళ్ళబ్బా
కథ నో 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 ఎందుకు ఇస్తారో అర్థం చేసుకుని ఇవ్వాల. నువ్వు నేను టైత్ ఆఫరింగ్ ఎందుకు ఇస్తామంటే విశ్వాసాన్ని చూపించేదానికి. నన్ను నువ్వు ధనికుడుగా చేశావు, నా బీదరికాన్ని తీసుకెళ్లి యేసు ప్రభు మీద వేసి నన్ను ఐశ్వర్యవంతుడుగా చేశాను, నన్ను ధనికుడుగా చేశాను. సృష్టిలో సింహాలు లేమి కలిగి ఉంటాము కానీ నీతిమంతుడైన నాకే లేమీ లేకుండా చేశావు. ఇదిగో తండ్రి, ఆ ఆస్తి అంతటి నేను అనుభవించడానికి నేనేం చేస్తున్నా? గివింగ్ ఈజ్ ఫెయిత్. హలో, గివింగ్ ఈజ్ నువ్వు ఇవ్వడమే విశ్వాసాన్ని విడుదల చేయడం. అందుకే ఇచ్చేటప్పుడు ఇచ్చే విధానం వేరే ఉండాలా, నీ మైండ్ సెట్ వేరే ఉండాలా. ఇస్తానమ్మా, దయతో ఈ ప్రభువా, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆయన జీతం చూసి ఇంత, ఇది చూసి అజ్జరలే లాభం నేను అవుతుంది, వ్యాపారం చూసి ఇంతే, పైనుంచి ఆయన రాలే ఈరోజు వచ్చిన బాగుంటాడా. కొంతమంది ఆలోచిస్తున్నారు కదా. వినండి, ఇక్కడ నుంచి నువ్వు ఇచ్చేటప్పుడు ఎలా ఇలా తెలుసా? కృతజ్ఞతలు తండ్రి, నన్ను ఐశ్వర్యవంతురాలుగా చేసినందుకు, నీ ఆస్తంతా నా పేరు మీద రాసినందుకు తండ్రి, చచ్చిపోయి రక్తం కార్చి నన్ను ధనికుని చేశావు, నువ్వు నన్ను రిచ్ మ్యాన్గా చేసినందుకు కృతజ్ఞతతో, హలో కృతజ్ఞతతో ఈ యొక్క దశంభాగాన్ని నీకు ఇస్తాను. అందుకే బైబిల్ ఉంటుంది, ఉత్సాహంగా ఇవ్వండి ఆయనకి, ఆనందంతో ఇవ్వండి ఆయనకి. ఎందుకు తెలుసా? నిన్ను ఐశ్వర్యవంతుడుగా ఆల్రెడీ చేశాడు కాబట్టి. అది నీకు బీగం చెవు. ఏది? నీ టైత్ ఆఫరింగ్ ఉందే, డోర్లోకి ఎంటర్ అయ్యి నువ్వు అన్ని తీసుకొచ్చేదానికి కీ. ఫెయిత్ ఈజ్ ఎ గివింగ్. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీలో నీకు ఇవ్వడమే ఫెయిత్. ఓకే, అక్కడే ఉండండి, మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ వస్తాం మనం. అందుకే చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మన మూల వాక్యము టైత్ ఆఫరింగ్ గురించి. ఓకే, ఏం రాయబడింది తీయండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. నేను చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకుంటాయి. ఎప్పుడెప్పుడు ఇవ్వాలని పరిగెడతావు నువ్వు డబ్బులు ఇచ్చేదానికి. ఇట్స్ ఐ మీన్ నీ హార్ట్ చేంజ్ కాల బిడ్డ దీంతో. నాకు తెలిసినప్పటి నుంచి అసలు నాకు బీదరికమే ఆలోచన రాదు. నాకు ఐఎమ్ ఆల్రెడీ వెల్ డన్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ మై నేమ్, నో పావర్టీ ఈస్ దేర్ ఫర్ మై. అందుకే నా పిల్లలకి నేను నేర్పిస్తాను. మీరు నేర్చుకోవడం మీ పిల్లల్ని నేర్పించండి. నువ్వు ఎంతన్నా చదివి ఎంతనా మంచిది, అవన్నీ తప్పనని నేను. బట్ ఈరోజు ప్రిన్సిపల్ని పిల్లల రక్తంలోకి నువ్వు పోసినావు అనుకో, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలు పోయినా భూమి ఉన్నంత వరకు మీలో గరీబీ ఉండదు. ఏ సుప్రభుని ఏ రోజు రక్షకుడుగా అంగీకరించావో నీ గరీబీ కొట్టివేయబడింది శాశ్వత కాలం కొరకు. బస్ నీకు రహస్యం తెలిసిండాలా, ఎలా డబ్బు చేతుల్లో ఉండాలన్నా, ఎక్కడి నుంచి వస్తుందని, ఎట్లా తెచ్చుకోవాలని ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు. అది బిబ్లికల్ రైట్ ప్రాస్పెక్టివ్, రైట్ రెవల్యూషన్. అది కాదు నువ్వు ఇస్తే దేవుడు తీసుకుని శివ నేనేమి ఇలా ఆలోచిస్తాను నేను కూడా, అంటే డబ్బు లేదు సఫిస్తాను, నువ్వు చచ్చిపోండి మీ పిల్లలంతా మీరంతా అడక తినండి రా. ఆ దేవుడే కాదు, ఆ దేవుడు కాదు నువ్వు నేను పూజిస్తాను. నువ్వు పాపంలో ఉన్నప్పుడే ప్రాణం పెట్టిన దేవుడు, నువ్వు నేను పాపంలో ఉన్నప్పుడే ఐశ్వర్యాన్ని మీ కొరకు నా కొరకు కోరుకున్న దేవుడు. ఎప్పుడు దేవుని నుంచి ఆలోచన రానిద్దండి. కృప, విశ్వాసం, ఈ రెండు మర్చిపోకండి. ఓకే, అందుకే వాగ్దాన దేశంలో పోలేదు పిల్లరా వాళ్ళు. ఓకే, సబ్జెక్ట్లోకి వస్తాయి. మలాకీ గ్రంథం 8వ అధ్యాయం. నా మందిరంలో 8 3 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితేరి, దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరు అడుగుదురు. 10వ భాగము ప్రతిష్టార్పణలో ఈ యొక్క దొంగిలితేరి. ఓకే, నెక్స్ట్. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులైన. తెలుగులో మీరు శాపగ్రస్తులై ఉన్నారు. శపిస్తాను అనలా, ఇంగ్లీష్ చదవారు, యు ఆర్ కర్స్డ్ విత్ ద కర్స్ ఆఫ్ అర్త్. ఓకే, భూమి మీద శాపం ఉంది, ఆ శాపం మీద పడుతుంది మీ మీద అని చెప్పి రాయబడింది ఇంగ్లీష్లో. అందుకే మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుడు చెప్పడానికి నేను చెప్పిస్తానని. ఓకే, నెక్స్ట్. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోని తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించాల. నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలంతో విస్తారంగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములుగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓకే, ఆ తర్వాత తొందరగా పెట్టాను. నీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను,
అవి నీ భూ పంటను నాశనం చేయవు, నీ ద్రాక్ష చెట్లను అకాల ఫలములు రాల్పక నీ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. టోటల్ పొజిషన్ ముందు చూడండి. దీంట్లో పోకముందు ఒక క్లారిఫికేషన్ మీకు నేను ఇవ్వాల. ముందర చూడండి. చాలా మంది క్రైస్తవులోనే ఒక ఈ మాట అంటారు. ఏంటో తెలుసా? 10వ భాగం అనేది, దశమ భాగం అనేది ధర్మశాస్త్రం ద్వారా వచ్చిందండి. అది ధర్మశాస్త్రం ద్వారా టైత్ ఇమ్మని చెప్పి వచ్చింది, దశమభాగం ఇమ్మని చెప్పింది. కానీ మనము ధర్మశాస్త్రం కింద లేం మనము, అందుకే మనం టై తీల్సిన అవసరం లేదు అని ఒక వర్గం చెప్తా ఉంటారు. కానీ వాళ్ళకి కానీ మీకు కానీ తెలుసుకోవాల్సింది ఏమంటే, దశమ భాగము ధర్మశాస్త్రం ద్వారా రాలా. దశమ భాగం అనేది ఈవెన్ అబ్రహాము కంటే ముందు నుంచి ఉండేది. అందుకే అబ్రహాము ఇస్సాకులు ఇచ్చారు. మోషే ఎప్పుడు వచ్చాడు? చాలా కాలం తర్వాత వచ్చింది మోషే సీన్లోకి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత చాలా కాలం తర్వాత వచ్చాడు మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొని. అప్పుడు దేవుడు ఒక ఆజ్ఞగా పెట్టాడు దాన్ని. అందుకే ధర్మశాస్త్రం ద్వారా కాదు మనకు దశంభాగం ఇమ్మని వచ్చినది. ఈవెన్ అబ్రహాము కంటే ముందు నుంచి దశంభాగం ఉన్నాయి. ఎప్పటి నుంచి? ఆది కాండం మొదటి 2 అధ్యాయాల్లోనే దశంభాగం ఉంది. ఏంటి దశంభాగం అంటే? 10 భాగాల్లో 9 భాగాలు నువ్వు తీసుకో, 1 భాగం నాకి. ఓకే, అదర్వైజ్ సింపుల్గా మీకు కొత్తలు ఎవరు ఉంటాయి, 1000 రూపాయలు నీ సంపాదనలో 900 నువ్వు తిను, 100 రూపాయలు నాకి అనేది దశంభాగం. ఓకే, ఎందుకు దశంభాగం అవన్నీ నేర్చుకుందాం, జాగ్రత్తగా వింటానండి. దేవుడు దశంభాగాన్ని ఆదాము సమయంలోనే ఆరంభించాడు పిల్లరా. ఏమన్నాడు దేవుడు ఆదాముతో? అన్నీ తిను, ఈ ఒక్క చెట్టు మాత్రం వదిలిపెట్టు. ఎందుకు వదిలిపెట్టాలా? దేవుడు అన్నాడు ఆదాముతో, నీకు నాకు మధ్య ఒక సింబల్, ఇది గుర్తు. నువ్వు తిననంత వరకు దాన్ని, నువ్వు నాతో ఏం చెప్తున్నావు అంటే, నా చట్ట ప్రకారము, నా వాక్య ప్రకారము నువ్వు తిననంత వరకు నేనేం దాన్ని ఎలా తీసుకుంటానంటే, నువ్వు ఇది చెప్తున్నావు తినకుండా, ఏమని తినలేదనుకున్నావో, రోజు చెట్టు దగ్గర పోయేవాడు, ఆ యొక్క తిరిగేవాడు, అవన్నీ చూసి అన్ని తినేవాడు తెచ్చుకొని, భార్యాభర్తలు ఇద్దరు. కానీ ఆ చెట్టును చూసేవాడు వద్దనేవాడు. ఇప్పుడైతే యెహోవాకు ఏమైనా ఏడన్నామే అట్లా, అది మాత్రం తినకూడదు, వద్దు. ఎందుకు? దేవుడు పెట్టిన ప్రిన్సిపల్ ఇది. దేవుడు ఆదాంకి ఇచ్చిన ప్రిన్సిపల్, మానవ జాతికి ఇచ్చిన ప్రిన్సిపల్ టైత్. యాక్చువల్ ముందు చూడండి, అది ఒక సింబల్. ఏదానికి సింబల్ అంటే, తిననంత వరకు సిస్టర్, తిననంత వరకు నువ్వేం చెప్తున్నావు? నీవే నా దేవుడవయ్యా, నీవు నా యొక్క ఆధారము, నీవే నాకు సమకూర్చేవాడివి, నువ్వే నాకు అన్ని ఏల్సిన బాధ్యత కలిగిన వాళ్ళవి, నువ్వు నా దేవుడవి, నువ్వు నా సిస్టర్. ముందు చూడలేనా, కింద చూసారు, నువ్వు నా ప్రొటెక్టర్వి, నువ్వు నాకు లైక్ యు ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ మై. అది సింబల్, దాని గుర్తు. ఆదాము ప్రతి క్షణం అలాగే జీవించాడు. ఎలా? నైనా నేను తిన్ను, ఎందుకంటే నువ్వు నాకు కావాలా, నువ్వు నా ఆధారం తండ్రి, నువ్వు నాకు భోజనం పెట్టేవాడు, నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు, నువ్వు నాకు ఆస్తి ఇచ్చేవాడు, సమస్తం అని చెప్పి ఆదాము అలా బ్రతికేవాడు. జాగ్రత్తగా వినండి. కానీ ఏ రోజు ఆదాము ఆ యొక్క పండును తిన్నాడో, ఏమని చెప్తాడు తెలుసా ఆదాము దేవునితో? నువ్వు నాకు ఆధారంగా ఉండాల్సిన పని లేదు, అవసరం లేదు, నువ్వు చెప్పినట్లు నేను విన్నా, నువ్వు కాదు నా ఆధారం, నేనే నాకు ఆధారం, నువ్వు లేకుండా నేను బతకగలను. టైత్ అంత సీరియస్ ఇష్యూ పిల్లరా, జాగ్రత్తగా వినండి. నువ్వు అవసరం లేదు నాకే, నాకు నేనే ఆధారాన్ని, నేను నా జీవితాన్ని జీవిస్తాను లేకున్నా. అది ఆదాము దేవునితో చెప్తా ఉండేది. వినండి, ఆ క్షణమందే ఆదాము జీవితంలోనికి, తన వంశంలోనికి, మానవ జాతిలోకి బీదరికం వచ్చినది. ఆ మూమెంట్లోనే దారిద్రము
మనిషి మీదికి రావడం జరిగింది. లేకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇంకో సైడు, నువ్వు తిననంత వరకు ఆకాశ వాకిలు తెరిచి పట్టజాలంత విస్తారంగా నేను నీ మీద దీవెనలు కుమ్మరిస్తా, ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తా. ఎంత కుమ్మరిస్తానంటే పెట్టుకునేకి నీ దగ్గర స్థలం ఉండదు. యెహోవా దేవుని పదాలు ఎప్పటికీ అబద్ధం కావు. ఈరోజు కూడా అదే లాగు ఉండేది. దేవుని కోరిక ఏంటంటే నువ్వు పెట్టుకునే స్థలం లేనంత. ఈ రోజు కూడా అదే అప్లికేబుల్ నీకు నాకు. అదే వాగ్దానం మీకు నాకు ఉండేది. ఆకాశ వాకిలు తెరిచేసి ఎప్పుడు దరిద్రం వచ్చినది, ఎప్పుడైతే ఆదాం అన్నాడో ఇది కూడా నాకు కావాలా, 90% నేను తింటా, ఆ 10% కూడా నేను తింటా, నాదే ఇది. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. చాలా కొద్దిగా నేను ఇక్కడ ఇంకొక మిస్అండర్స్టాండింగ్ కూడా క్లియర్ చేస్తాను, అది మీకు అర్థం కావాలా. ముందు చూడండి. చాలామంది అనుకుంటారు ఆదాము అవ్వలు ఆ యొక్క పండు తిన్నప్పుడు దేవుడు దిగొచ్చి వాళ్ళు ఆ చేసిన పనిని చూసి, ముందు చూడండి నేను బ్రదర్, శపించాడు దేవుడు వాళ్ళని. అబద్ధం అదే. నువ్వు సరిగ్గా బైబిల్ చదువు. దేవుడు ఆదాము అవ్వలకి ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? అది ఆ యొక్క పండు తింటే ఏమైతుందో వాళ్ళకి ఆల్రెడీ చెప్పాడు. 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటానంటే వచ్చి శపించడంలా దేవుడు వాళ్ళని. దేవుడు కామెంటరీ ఇస్తాడు. అక్కడ ఏం జరిగిందో దానికి వివరణ ఇస్తాడు. చూడు ఆదామా, మీరు ఏం చేశారు? మీరు ఆ పండు తినడం వలన, ఆ యొక్క నాకు ఆధారంగా తీసుకోకుండా నన్ను పక్కన పెట్టడం వలన చూడు భూమి మీదకి శాపం వచ్చింది. ఏం చేశారు తెలుసా? మీరు ఆ సాతానికి, అపవాదికి అధికారం ఇచ్చారు మీ జీవితం మీద. చూడు ఎన్ని కష్టాల్లో పడతారు. దేవుడు మనిషిని ఎప్పుడు శపించలేదు పిల్లరా. అరే దేవుడు మనిషిని శపిస్తే ఎవరిని శపించుకున్నట్లు చెప్పరే? తన్నే శపించుకున్నట్లు. బాగా క్లారిటీ ఉండాలి ఫైనాన్స్ విషయంలో బిడ్డ. చాలా సింపుల్ మా ఇది. తెలియక చాలామంది రకరకాలుగా కన్ఫ్యూజ్ చేసి ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో ఉన్నాం మనం. వేరాస్ ఆ పక్కన చూస్తే ఆస్తి అంతా నా పేరు మీద ఆల్రెడీ రాయబడింది. దాని సాక్ష్యం ఆయన చావు. యేసయ్య చావు దానికి సాక్ష్యం. అందుకే దేవుడు అంటాడు మీరు నా యొక్క వారసులని. ఓకే, జాగ్రత్త వినండిరా. దేవుడు వచ్చి అంటాడు మీరు ఏం చేశారు చూడండి. ఎన్ని కష్టాల్లో పడ్డారు మీరు, ఎంత సమస్యలో తీసుకున్నారు. ఎందుకు? మీరు నన్ను కాదని. ముందు చూడండి, నన్ను ఆధారంగా చేసుకోకపోవడం వలన, నేను నీ ఆధారం కాకపోవడం వలన, నేను బ్రతుక్కుంటానులే నువ్వు లేకుండా, నేను సంపాదించుకుంటానులే, నువ్వెవరు నాకు చెప్పేదానికి, నాతో ఇప్పుడు నేను అసలైంది. దేవుడు తిరిగి ఆ చెట్టుని మన జీవితంలో పెట్టాడు. ఇప్పుడు ఏ విధంగా దేవుడు మళ్ళా నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు. అబ్రహామా, తిరిగి నేను ఆ యొక్క సింబల్ని తీసుకుని వస్తాను. ఏ విధంగా? టైత్ ఇవ్వడం ద్వారా. దేవుడు అన్నాడు, నా ప్రజల మీదకి నేను ఈ శాపం రాని, నీ భూమి మీద ఉన్న శాపం, నా ప్రజలు బీదరికంలో నేను ఉండనేను. అందుకే దేవుడు ఏమన్నాడు? ముందు ఏనండి, ఆయన టైత్ ఈయన వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే పాపం మీరు నాకు ఇస్తానని అనుకుంటా ఉంటారు చాలామంది. ఈ సంవత్సరం అన్నా నాశనం చేయండి దరిద్రాన్ని, బెదిరికాన్ని. అందుకే జాగ్రత్తగా వినండి. సిగ్గుపడద్దండి ఈ లేదని. నష్టపోయారు అందుకే మీరు, ఈ లేదు కాబట్టి. ఇప్పుడన్నా వినండి జాగ్రత్తగా. మీ డబ్బు ఆయనకొద్దు, నాకొద్దు. బ్రహ్మాండంగా ఆర్మీ నాకు పెన్షన్ ఇస్తుంది. ఎవరు సిస్టర్? అమ్మ బరువు ఎవరు ఇస్తారు తెలుసా? ఎవరు చెప్పరేంటి? నాకు క్లియర్ చేయడం మంచిది. అట్లని చెప్పి నేను చర్చిని తీసుకున్నాను కాదు. నేను చర్చి కూడా ఏమంటారు దాన్ని, చర్చి నుంచి కూడా తీసుకుంటాను కొంత. ఓకే, నేను జాగ్రత్త. ఎందుకంటే చాలామంది మీలో ఉండొచ్చు, ఆయన ఎత్తుకుపోతున్నాడు, సగం ఆయన ఎత్తుకుపోతాడు, సగం ఇద్దరు పంచుకుంటారు నెల. నో సార్, ఆయనకు వద్దు, నాకు కూడా వద్దు. హలో, దేవుడు మమ్మల్ని దీవించాడు. మేము ఉండేది ఇద్దరే.
సంతోషంగా ఉన్నాము, హ్యాపీగా. ఆ యొక్క మైండ్ సెట్, ఆ దయ్యాన్ని తీసేసేయండి మైండ్లో నుంచి. జాగ్రత్తగా వినంటారా. గుడ్ న్యూస్ ఏమో తెలుసా? దేవుడు మళ్ళా అన్నాడు, నో, నేను నా బిడ్డను దీవించాలా, నా బిడ్డను ఆశీర్వదించాలని తిరిగి అదే సింబల్ని దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. అందుకే ఇజ్రాయెల్ జనాంగంతో అంటాడు, మీరు దశంభాగం నా మందిర ధననిధిలోకి, నా యొక్క ధననిధిలో తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాను నేను? ఏం రాబడింది? 11 పెట్టిన ఆయన, 11 పెట్టి దీంట్లోనే ముందుకు 10, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగము మీరు నా మందిర ధననిధిలోకి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనను కుమ్మరించాను. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆదాము ద్వారా శాపం వచ్చింది భూమి మీద. దేవుడు శపించాలి ఆ మనిషిని. ఆదాము ద్వారా దరిద్రము, శాపము, దీవెన లేకుండా. అయితే నేనేం చేస్తా? అడ్డం మధ్యలో దూరుతానని నేను మధ్యలో నిలబడతాను నా ప్రజలకి, శాపానికి. నాకు మీరు దశంభాగం తెచ్చి ఇచ్చినప్పుడు నేనేం చేస్తా? తిరిగి మిమ్మల్ని ఆ శాపం మీ మీద రాకుండా, అది ఇక్కడ రాయబడింది, భూమి మీద ఉన్న శాపం మీ మీదకి రాకుండా చేస్తాను. అర్థమైందా? నీ పంటను తినే పురుగులను నేను గద్దించదను, అవి నీ భూమి పంటను నాశనం చేయవు. నీ ద్రాక్ష చెట్లు అకాల ఫలం రాలి. అప్పుడు పంటలు, అప్పుడు డబ్బంతా పంటల్లో ఉండేది, జంతువుల్లో ఉండేది. ఇప్పుడు అట్లేదు. ఇప్పుడు ఉద్యోగం, వ్యాపారం, అవి. ఓకే, ముందర చూడండి బ్రడా. ఇది నువ్వు నేను టైత్ ఆఫరింగ్ ఇల్సిన విధానం ఏంటి? ముందర చూడండి. ఏంటది? నా పేరు మీద సమస్తము దేవుడు ఇచ్చేశాడు నాకు. దేవుడు ఏంది ఈల్చిన పని లేదు పిల్లలు, అన్నీ ఇచ్చేశాడు నాకు. సర్వ ఆస్తి నా పేరు మీద రాశాడు పిల్లలు. అంటే అందుకే అంటాడు, పెట్టుకునే స్థలం ఉండదు నీ దగ్గర, అంత ఉంది నా దగ్గర నీకోసం, ఆల్రెడీ చేసి పెట్టాడు పిల్లలు. ఈయనండి జాగ్రత్తగా. అందుకే నువ్వు నేను టైత్ ఇచ్చేటప్పుడు రెడ్ పైన చూడు, ఈ సెన్స్తో ఇవ్వాలా. ఏం సెన్స్తో? ఎంత ఆశీర్వదించావు స్వామి, ఇదిగో నువ్వే నాకు ఆధారం, దాన్ని గుర్తుగా, ఇదిగో నీ కృప నాకు అన్నీ ఇచ్చింది, నేను విశ్వాసాన్ని చూపిస్తాను టైత్ ఇచ్చి, విశ్వాసాన్ని చూపిస్తాను నా ఆఫరింగ్ ఇచ్చి, విశ్వాసాన్ని చూపిస్తాను నా ప్రథమ ఫలాన్ని ఇచ్చి, విశ్వాసాన్ని చూపిస్తాను నేను సువార్తకి ఇచ్చి. ఎందుకంటే ఎంత ఆస్తి నా పేరు మీద నువ్వు ఇచ్చావు, నాకు ఇచ్చావు తండ్రి. నాకు కొదవ లేదు తండ్రి, సింహాలకు లేమి కలుగులేము కానీ నాకు, నేను నీతిమంతుడు, నాకు ఏ లేమి లేదు. ఆ యొక్క సెన్స్ ఇవ్వాలా. జాగ్రత్త వినండి. ఎప్పుడే కానీ మనం దేవునికి ఇష్టపడ ఇది కాక వేరే మైండ్ సెట్ ఉండకూడదు. అందుకే చాలా మంది టైత్ ఇచ్చి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దినమంతా ఆలోచించే విధానం వేరే ఉంటుంది. ఇచ్చాను, ఈకుంటే శాపము, ఇచ్చే ఏం ప్రయోజనము, అసలు ఏంటికి ఇలా. అందుకే చాలామంది 1 నెల ఇస్తే 2 నెలలు గాయపోయే వాళ్ళు ఉన్నారు మీ మధ్యలో. మళ్ళా ఎప్పుడో ఏదో నో నేను చెప్తున్నా నీకు బిడ్డ, నీ పేరు మీద సమస్య రాయబడింది, అది నీ చేతికి వచ్చేదానికి దేవుడు అంటాడు నీ విశ్వాసాన్ని చూపించమని. ఓకే, అందుకే దేవుని కోసం లేదు. అందుకే చూడండి, మీరు కీర్తన గ్రంథంలో 50 కీర్తన తీనైనా 8 నుంచి చూడండి, కొన్ని విషయాలు మీకు చెప్తా. దేవుడు అక్కడ అంటాడు వాళ్ళతో, 50 కీర్తన 8వ వాక్యం, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు, నీ దహన బలులు నిత్యం నా ఎదుట కనపడుచున్నవి. దేవుడు వెళ్తాడు, నువ్వు టైత్ ఇస్తాను, నువ్వు బలులు ఇస్తాను, దాని గురించి నాకు సమస్య లే, కానీ నువ్వు ఎట్లా ఇస్తానో తెలుసా? 14వ వాక్యం పెట్టి దీంట్లోనే ఎట్లా ఇస్తానవంట, దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతుని మొక్కుబళ్ళు చెల్లించము. కృతజ్ఞతతో ఇవ్వడంలా. నేను చెబుతాను చూడండి, దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించు. అంటే ఇస్తానరీలో, కానీ లోపల ఎందుకు ఇస్తానో తెలీదు. ఇయ్యాల కదా, ఈకుంటే ఏం చేస్తాడో ఏమో, యాడ నష్టం వస్తుందో, యాడ శాపం పెడతాడో, లేదంటే ఈ సీకుంటే ఈడు కదా, పాస్టర్ చెప్పినాడు కదా, లేదంటే నో ఈరోజు నుంచి క్లియర్ చేసుకోండి. క్రైస్తవుడు దేవునికి దశంభాగం ఇచ్చేది, కానుకలు ఇచ్చేది ఎందుకో తెలుసా? కృప ద్వారా ఆల్రెడీ నన్ను ఆస్తిపరుడుగా చేశావు, ఆస్తి నేను పొందుకునే దానికి విశ్వాసాన్ని చూపిస్తాను టైత్ ఇచ్చి, ఆఫరింగ్ ఇచ్చి. అందుకే చూడండి 9వ వాక్యం పెట్టినైనా దేవుడు అంటాడు అక్కడ, చాలా విచిత్ర, మనిషితో మాట్లాడినట్లు దేవుడు మాట్లాడతాడు. ఏమంటా తెలుసా? నాకెందుకు ఇమ్మన్నాను నేను? ఆ అధ్యాయం, అద్భుతమైన అధ్యాయంలో, నీ ఇంట నుండి కూడనేనను, నీ మందలో నుండి పొట్టెళ్ళని నేను తీసుకున్నాను. ఆ తర్వాత చూడండి, అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, నువ్వేంది నాకు ఇచ్చేది టైతు?
నాదే అది. నేనే ఈ సృష్టిని సృష్టించి సమస్తాన్ని నీకు ఇచ్చినది. కొండలలో పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలములో పశువాదులు నా వశమే ఉన్నవి, లోకము దాని పరిపూర్ణత నావే. నేను ఆకలి కొనను, నిన్ను అడగను. దేవుడు అంటాడు ఇజ్రాయెల్ జనాంగంతో. చాలా మంది అనుకుంటారు, ఏం చేస్తాడు ఆయన? నీ బలులు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మాంసం కబాబ్ చేసుకొని తింటాడా? హలో, ఏం చేస్తాడు మీ మాంసం తీసుకొని? దేవుడు అంటే ఏం చేయాలి? నేను నా కోసం ఇస్తానారా మీరు తినేకి? పశువులు నేను తింటానా? దాని రక్తం నేను తాతానా? చాలామంది అనుకుంటారు నేనే లైక్ ఇచ్చేటప్పుడు అట్లుంటుంది ప్రజల పరిస్థితి. దేవుడు నాకేం చేయాలి? నేను ముందే చెప్పాను, నాకు అవసరంలా, ఆయనకు అవసరంలా. కానీ నీ ధనికుడుగా చూడాలి ఆయన. నేను కూడా పాస్టర్గా చూసే కోరిక తెలుసా? నువ్వు ఐశ్వర్యంలో చూడాలి. నువ్వు అప్పుల్లో ఉండడం అది కానే కాదు దేవుని చిత్తం. అది హలో, దేవుడు కృతజ్ఞతతో తీసుకురమ్మంటాడు ఆయన దగ్గరికి. ముందు చూడండి, ఆదాం చేసిన తప్పేంటి? ఆదాం వాళ్ళు చేసిన తప్పేంటి? అమ్మ ఏమన్నా రేప్ కేసులో ఇరుక్కున్నారా ఇద్దరు? అమ్మ బంగారం ఏమైనా కొట్టేశారా బ్యాంకులో? అమ్మ ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం పాపం చేశారు చెప్పండి? ఏంటి పాపం? వాళ్ళు చేసిన తప్పేంటి? అనంతపురం భాషలో చెప్పండి, ఏం చేసిన చెప్తున్నా? నువ్వెవడు మాకు చెప్పేదానికి? అది చూసారా, అది కథ. ఏం పాపం చేసిన వాళ్ళు? నువ్వెవరు మాకు చెప్పేదానికి? మేము కష్టపడి సంపాదిస్తాను. నెలంతా నేను కష్టపడి సంపాదిస్తే ఇక పిల్లలకిలే, ఇదిలే, అదిలే, వీళ్ళకి ఏపకీలంట. ఎవరికే? అప్పకే. అన్నదూరం భాషలో ప్రీచింగ్ సంస్కృతంలో పెట్టాను, ఏం ప్రయోజనం? ఆల్రెడీ సగం మంది ఇట్లా అంటున్నారా, తట్టుకోలేకపోతున్నారా? డబ్బు అన్న మా చెవులో, అక్కడ డబ్బు పడిపోయింది నీదేమో అని చెప్పండి. ముందు ఏం తప్పు చేశాడు ఆదాం ఏమన్నా తెలుసా? నా మీద నీ అధికారం వద్దు, నువ్వు చెప్పినట్టు నేను వినను, నువ్వు లేకుండా బ్రతుక్కోగలను. బిడ్డ, ఎంతోమంది చేస్తున్నారు క్రైస్తవులు ఈరోజు. నువ్వు టైత్ ఆఫరింగ్ ఇవ్వకుండా ఉన్నావంటే నువ్వు చెప్పకనే దేవునికి ఆ మాట చెప్తాను. నువ్వు ఆధారంగా నాకు అవసరంలా. నేను డిగ్రీ చదివినా, టీచర్, గవర్నమెంట్ టీచర్ నేను. నువ్వు ఏంది నాకు ఇచ్చే జీతము? ఎవ్వడే కానీ నాకు ఉద్యోగం తీసేరు. కొంతమంది మీకు చెప్పకనే మీరు ఆలోచిస్తుంటారు ఇట్లాంటివన్నీ. పెన్షన్ వస్తుంది, ఒక అతను అంటాడు పెన్షన్ వస్తుంది, పెన్షన్ తింటా, నాకేమి తినలేవు నువ్వు. ఎందుకంటే పురుగులు అట్లాంటివి. నీ పంటను పురుగే తిరుగులు, నీ పంటను తిని పురుగులు బలమైనవి తిన్నివి నిన్ను. ఓకేనా? ఓకే. సో ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం తప్పు చేశారు? ఆధారము నువ్వు మాకు వద్దన్నారు పిల్లరా. అర్థమైందా? హలో అన్నారు, నీ మాట వినాల్సిన అవసరం మేము దేవుడు లేకుండా కూడా తినగలమని చెప్పారు. ఓకే, అది నేను చేయకూడదు పిల్లరా. ఓకే, దీన్ని అర్థం చేసుకునే దానికి ఇప్పుడు చెప్పిండి అదే. దీన్ని నేను ప్రాక్టికల్లో బైబిల్లో ఉన్న కొన్ని స్టోరీస్ చూపించి, ఒక స్టోరీ ఈరోజు చూపించి మీకు క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ ఒక స్టోరీ నిన్నసారి చెప్పాను నేను. అమ్మా ఏ స్టోరీ అది? మొదటి రాజులు 17వ అధ్యాయం నుంచి ఒక స్టోరీ మీకు చెప్పా. దాన్ని చెప్పి కొద్దిగా రివైజ్ చేసి వేరే కొత్త స్టోరీలోకి నేను తీసుకెళ్తా. ఏం చెప్తున్నానో నేను, ఆదాం చేసిన తప్పేంటి, ఏం చేయకూడదు, వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు నేను చెప్పే స్టోరీలో ఉన్నవాళ్ళు నేను ఏం చేయాలనే దాన్ని. ఓకే, ముందు చూడండి. 17వ అధ్యాయం 6వ వాక్యం నుంచి మీరు చూసినట్లయితే స్టోరీ చెప్తాను, మళ్ళీ మీరు చదువుకొని ఇంట్లో. ముందు చూడండి. దేవుడు ఏలియాతో మాట్లాడి ఏలియాతో అన్నాడు, ఏలియా, ముందు చూడండి, ఏలియా నువ్వు వెళ్ళి రాజుతో చెప్పు, అహాబ్ రాజుతో. బాగా వినండి, ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తాను నేను. బైబిల్లో ఉండే స్టోరీస్ మీకు అర్థమవుతుంది. ఏంది ఆదాం చేసిన తప్పు, ఏంది మనం చేస్తానే తప్పు, ఏంటి టైత్ ఆఫరింగ్. ముందు చూడండి. దేవుడు అన్నాడు రాజుతో పోయి చెప్పు, వర్షం రాదు 3.5 సంవత్సరము. ఆ తర్వాత చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? కేరెతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. నువ్వు అక్కడ ఉండు. రాజు చెప్పిన తర్వాత ఏమైంది? రాజు చంపాలనే ప్రయత్నం చేస్తాను నేను.
అని చెప్పి దేవుడు అన్నాడు, వాని కంట్లో పడుకున్నా నువ్వు చాలా దుష్టరాజు, ఎక్కడి పోల్లా కేరెతు వాగు దగ్గర పొమ్మన్నాడు అని దేవుడు ఏమన్నాడు తెలుసా? ముందు చూడాలి. ఇప్పుడు నీ కొరకు నేను కాకోలానికి ఆజ్ఞాపించి ఉన్నా, నువ్వు అక్కడ వెళ్తే అక్కడ కాకోలానికి ఆజ్ఞాపించి ఉన్నా, నువ్వు నీ కొరకు అవి భోజనం తెచ్చి ఇస్తాయి అన్నాడు. అది చెప్పినది ఆ కమాండ్మెంట్. అక్కడ మీరు చదివితే 6వ వాక్యంలో ముందు చూడండి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే, దేవుడు చెప్పినట్లుగా ఏలీ అక్కడికి వెళ్ళాడు, అందుకే ఆయనకి భోజనం దొరికింది, అందుకే ఆ యొక్క కరువులు ఆయన చనిపోలేదని. అది కాదు పిల్లరా, అర్థం చేసుకోండి యాక్చువల్గా ఏం జరిగిందో. దేవుడు ఏమంటున్నాడు? నేను కాకోలానికి ఆజ్ఞాపించి ఉన్నా. ఎప్పుడు? ఇప్పుడు కాదు, ఆల్రెడీ నేను ఆజ్ఞాపించి ఉన్నా. ఎస్, ఒబీడియంట్గా పోయినాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు పొమ్మన్నాడు, ఆయన ఒబీడియన్స్ చూపించాడు, అందుకే ఆయనకి భోజనం దొరికింది అని. అది కాదు యాక్చువల్గా. ఎస్, ఒబీడియన్స్ చూపించాడు, పోయాడు కాబట్టి. కానీ విషయం అర్థం చేసుకోండి, ఏంటి ఇక్కడ జరిగినదంటే, దేవుడు నేను ఆల్రెడీ అది నా కృప నీ కొరకు ఆల్రెడీ ఏం చేసి ఉంచింది, అక్కడ భోజనం ఏర్పాటు చేయబడింది, కాకోలం నిన్ను భోజనం పెడతారు అన్నాడు. అందుకే అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆయనకు ఆహారం దొరికింది పిల్లలు. ఆయన వెళ్ళడమే ఏం చూపించడము? విశ్వాసం చూపించడం. కృప ఏం చేసింది? ఆల్రెడీ ప్రాపర్టీ ఆయన కోసం, ఆల్రెడీ భోజనం ఆయన కోసం పెట్టింది. అదే దేవుడు ఏం మాట్లాడదు, జాగ్రత్త వినాలా. నీ కొరకు నేను ఆజ్ఞాపించి ఉన్నా. మీ నా ఇచ్చేటప్పుడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఇదే. దేవుడు ఆల్రెడీ నా కొరకు యేసు క్రీస్తు ద్వారా అన్ని ఐశ్వర్యాలు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, ఎప్పుడు ఓటమి లేని జీవితం నాకు ఇచ్చాడు. అందుకే నేను అనుక్షణం విశ్వాసంలో మన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి బిడ్డ. ముఖ్యంగా డబ్బు విషయంలో నేను చెప్తున్నా ఈరోజు మీకు. అందుకే నేను టైత్ ఆఫరింగ్ ఇచ్చేది. ఏలియా వెళ్ళడము యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఒకవేళ పోకుండా ఉండిందనుకో, అక్కడికి కాకులు ఏడుకొస్తాయి. సార్ కేరేతు వాగు దగ్గర పెట్టింది సార్, దొరకలేదు సార్ ఆయన, అందుకని వాళ్ళ ఇంటికి వచ్చాము, ఉన్నాడో లేదు చూస్తామని వచ్చేది కాదు. అవి చెప్తున్నా మీకు, చచ్చిపోయేవాడు ఏలియా కరువులో రాజు చేతిలో పడి. కానీ ఎప్పుడైతే ఏలియా ఏమన్నాడు, నా దేవుడు అంటున్నాడు అక్కడ నా కొరకు సిద్ధపరిచి ఉంచాడని. అది కృప, విశ్వాసం అంటే. ఓకే, ఇది నిన్న వారం కూడా చెప్పాను నేను. అది కాదు నా మెయిన్ స్టోరీ. ఇంకో మెయిన్ స్టోరీలోకి వెళ్దాం, అదే అధ్యాయంలోనే కింద నుంచి. ఓకే, వినండి జాగ్రత్తగా. 8వ వాక్యం నుంచి నాయన 7 నుంచి. చాలా మంచి అధ్యాయం ఇది. కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయినావు. ఎక్కడుండే నీరు? కేరేతు వాగు దగ్గర ఉండే నీరు ఎండిపోయింది. ఎవరున్నారు అక్కడ? ఏలియా ఉండే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అంతటా యెహోవాకు చాలా సూపర్ స్టోరీ పిల్లర్ అది. ఇది నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఎప్పుడు దరిద్రాన్ని, అప్పుల్ని చూడలేవు నువ్వు. ఎక్సలెంట్ స్టోరీ పిల్లర్ అది. మీరు ధన్యులు ఈరోజు వింటున్నారు, జాగ్రత్తగా వినండి. జస్ట్ కొంచెం సేపే. హలో, అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట నున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఒక క్షణం పిల్లరా, ఏలియాకి ఏమనిపించుంటుంది అమ్మా? ఏలియాకి అనిపించుంటుంది, విధవరాలు ఇంటికి పోమంటాడు, ఎవరో ఫుల్ ప్రాపర్టీ ఉన్నట్టుంది ఆమె దగ్గర, బ్రహ్మాండమైన ఏసీ ఉంటుందేమో ఇంట్లో, హస్బెండ్ బాగా సంపాదించి పెట్టినాడు, మంచి రిచ్ ఫెలో దగ్గర పంపిస్తున్నాడు అనుకుంటాడు కదా ఏలియా. అట్లా అనుకోండి, ఏలియాకి తెలుసు. కానీ జనరల్లీ మనం అనుకుంటాం కదా. ఓకే, కానీ ఎవరేమే? విధవరాలు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, ఏలియా వచ్చాడు. ముందు చూడండి. ఇప్పుడు ముందు కాకోలానికి ఆజ్ఞాపించాడు దేవుడు ఏలియాకి అక్కడ భోజనం పెట్టమని. ఇప్పుడు ఏలియాకి ఆజ్ఞాపించాడు మళ్ళీ ఎవరికి? ఏమని? విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ముందు చూడండి, ఎవరు మాట్లాడకూడదు, నేను మాట్లాడుతాను కాబట్టి. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? నేను విధవరాలికి సెలవిచ్చి తిని. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇద్దరికి చెప్పాడు దేవుడు ఆల్రెడీ. ఎవరెవరికి? ఏలియాకి,
సారెపతు విధరాలకి ఇద్దరికి ఆల్రెడీ ఏదో చెప్పాడు దేవుడు. ఏలియాకి ఏం చెప్పాడో మీకు చెప్పా, విధరాలకి ఏం చెప్పాడు నేను మళ్ళీ చెప్తా, ఉండండి. ఇద్దరికి చెప్పాడు. ఇద్దరు వినలేదనుకో, ఇద్దరు చచ్చిపోతారు. ఎందుకు చెప్పండి? ఆల్రెడీ కరువులో ఉన్నారు, అర్థమైందా? కానీ ఒక్క పాయింట్ అలా ముందర చూడాలి. ఇప్పుడు మరి కింద చూడండి దాన్ని. అబ్బా గుడ్ న్యూస్ తెలుసా? అయ్యో ముందర చూడండి. హలో హలో, వీళ్ళిద్దరు వినలేదనుకో, వీళ్ళిద్దరూ చచ్చిపోతారు. గుడ్ న్యూస్ ఏమో తెలుసా? వీళ్ళిద్దరూ ఎప్పుడూ చచ్చిపోకుండా బతికినంత కాలము కొదవలేని జీవితం ఆల్రెడీ పెట్టాడు దేవుడు. ఎంతమంది అర్థం చేస్తారు? నాకు అసలు లోపల ఏదేందో జరుగుతాను. హలో ఇద్దరు వినలేదనుకో, చావే గతి వాళ్ళకి ఇద్దరికి. ఆల్రెడీ ఒక ఆమె రెడీ అవుతుంది, మీకు తెలుసు బాగా. ఈయన కూడా చచ్చిపోతాడు, రాజు చేతిలో పడతాడు పోకుంటే, లేకుంటే అన్నం లేని చచ్చిపోతాడు. అదే క్షణంలో వీళ్ళు బతికినంతకాలం వీళ్ళకి, వీళ్ళ పిల్లలకి నేను చదివి చూపిస్తాను ఇప్పుడే మీకు ఒక నిమిషంలో. ఎప్పుడే కానీ పేదరికం చూడుకోకుండా దేవుడు ఆస్తిని పెట్టాడు, గొప్ప ఐశ్వర్యం వీళ్ళ మీద రాసి పెట్టాడు. ఇప్పుడే చూపిస్తాను మీకు నేను, వింటే. అది మీ నా జీవితం. ప్రపంచమంతా చచ్చిపోవచ్చు బేదరికంలో, నీ బంధువులు బేదరికంలో ఉండొచ్చు, కానీ నీ పేరు మీద ఆల్రెడీ దేవుడు ఆస్తి రాసి పెట్టాడు. దేవుడు అంటాడు, నేను చెప్పినట్లు చేసుకుంటూ పో, ప్రతిదీ తెరవబడుతుంది నీకోసం. ఓకే, ఏలియా బయలుదేరి వచ్చేసాడు. ఎవరి దగ్గరికి? విధరాల దగ్గరికి. విధరాలకి ఏం చెప్పింటాడు దేవుడు? అది పాయింట్. మయా ఏలియాకి ఏం చెప్పాడో చదువుకున్నాం. ఏలియాతో దేవుడు అన్నాడు, విధవరాలకి నేను సెలవిచ్చి తిని. నేనంట ఏం సెలవు ఇచ్చాడు? దేవుడు కనెక్షన్లు పెట్టే దాంట్లో చాలా ఎక్స్పర్ట్ పిల్లరా. తెలుసా మీకు బైబిల్లో? అమ్మ ఉదాహరణకి, మీరు కనెక్షన్లు అంటే మీకు అర్థం కావాలని, సౌలు కళ్ళు పోయి పడిపోయి ఉంటాడు, పౌలు కదా అప్పుడు సౌలుగా ఉన్నప్పుడు కదా, మీకు తెలుసు కదా, దమస్కులో పోయేటప్పుడు కళ్ళు ఆడేం చేశాడు? కనెక్షన్ ఏం పెట్టాడు దేవుడు? ముందర చూడండి. అక్కడ అననీయ శిష్యునితో ఏమంటాడు? నువ్వు వెళ్ళి పౌలుని పలానా వీధిలో ఉన్నాడు, ఇంటి నంబర్ ఇది, అడ్రస్ ఇది, సంత్ ఇది అన్ని చెప్పి నువ్వు పో, నువ్వు ప్రార్థించి ఆయన కళ్ళు వచ్చేస్తాయి. ఆయనకు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావని చెప్పి ఆయన కళ్ళు చూపించా, నీకు నేను దర్శనంలో చూపిస్తాను. సెటప్ అది కనెక్షన్ అంటే ఆయనకు ఆల్రెడీ చెప్పేశాడు పౌలుకి కళలో, ఒక అననీయ అనే అతను వస్తాడు, చేయి పెడతాడు, నీకు కళ్ళు వస్తాయని. అక్కడ అననీయతో చెప్తాడు, నువ్వు పో, ఆయన చేయి పెట్టు, కళ్ళు వస్తాయని నేను ఆల్రెడీ చూపించా. ఇంకో కనెక్షన్ ఆడా, కొర్నేలియస్ ఇంట్లో వచ్చి దేవుడు అన్నాడు, దూత అన్నాడు, పేతుర్ని పిలిపించు. ఏమన్నాడు తెలుసా? పలానా సందు, పలానా ఊరు, డోర్ నెంబర్ ఇది, అడ్రస్ ఇది, నువ్వు పోయి పిలిచికరా. ఆయన ఏం చెప్తాడో నువ్వు చెయ్యి. అక్కడ పేతురికి ఏమన్నాడు? ఇది కింద నీకోసం వెయిటింగ్, నువ్వు మాట్లాడుకుంటూ వాళ్ళతో వెళ్ళిపోయి వాళ్ళు ఏమడుగుతారో దానికి జవాబు చెప్పమన్నాడు. అది సెట్టింగ్. నేను చెప్తున్న విధురాలతో ఏమని అంటాడో, అందుకే మీకు పాస్టర్ అవసరము, మీరు నాకు అవసరము. ఏం చెప్పింటాడు తెలుసా? నీ దగ్గరకు ఒక ప్రవక్త వస్తాడు, వినండి, ఎవరు చెప్పండి, సీక్రెట్ నేను చెప్పేస్తాను. ఆయన ఏమి చెప్తాడో అది చేయండి, అదే సీక్రెట్. ఏం చెప్పింటాడు చెప్పు విధురాలతో? బిడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయ్యా మేము ఇంకా ఇదే ఉండేది, తిని చచ్చిపోతాం, ఇంకా ఏమయ్యా ఇదేనా మా జీవితం అయ్యా, మేము అబ్రాహాము సంతానం తండ్రి, నీ వాక్య ప్రకారం నువ్వు మా జీవితంలో చెయ్యి, నా పిల్లడు నా కళ్ళ ముందు చనిపోతాడు తిండి లేకుండా, నువ్వు మాకు బ్రతికించు, మాకు ఆస్తి, మాకు సహాయం చేయ తండ్రి, ఈ కరువులో మాకు భోజనం పెట్టు. దేవుడు అన్నాడు, నేను విన్నా,
నేను నీకు సహాయం చేయాలా, కానీ ఒకటి చేయాలా, ఏంటో చెప్తానా? ఆ ప్రవక్త వచ్చి ఏం చెప్తాడో అది చెయ్యి. అది జరిగిండేది. ఎందుకో తెలుసా? అది రాయబడి ఉంది. అది నెక్స్ట్ వాక్యం పెట్టిన అందుకు అతడు లేచి సారెపత్తు నాకు పోయి పట్టణపు గవిని యొద్ద రాగా, ఇప్పుడు నేను జాగ్రత్తగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చునుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనేను. అమ్మ ఏమన్నాడు? జాగ్రత్త తినాల, మేల్కోండి. ఇప్పుడు కనీసం లాస్ట్లో నా కోసం నీళ్లు తెమ్మన్నాడు. ఓకే, ఎందుకంటే దేవుడు చెప్పాడు నీకోసం ఆమెకు చెప్పాను పోని. ఈయనకేం కావాలా? నీళ్ళు కావాలా, తిండి కావాలా? ఇప్పుడు నేను జాగ్రత్తగా, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకురమ్మని చెప్పాను. చూసారా? ఓకే, ఇది చదివేస్తాం. అందుకు ఆమె, దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకే వచ్చి తినను. నెక్స్ట్, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దరిని తీసుకురమ్మని, తర్వాత నీకు నీ బిడ్డకి అప్పం చేసి జాగ్రత్తగా. ఓకే, ఏమన్నాడు ఏలియా? మొదట నా కొరకు అప్పం చేసుకురమ్మని. జాగ్రత్తగా ఒక్కది క్లారిఫికేషన్ ఇవ్వలేడు నేను. మీరు నేనేమైతే ఏమంటాము? ఈ సన్నివేశంలో ఈ స్థితిలో నువ్వు నేను ఉంటే ఏమనే వాళ్ళం? మన ముందర ఈ ప్రీచింగ్ జరిగితే ఏమంటామో తెలుసా? ఎంత చెడ్డోడు ఈ పాస్టర్, చూడు ఆమెకే తినేక లేదు. ముందర చూడాలా మీరు? నాకు తెలుసు మీరు చెప్పముందే ఇట్లా అనుకుంటా అంటారండి. నాకే తినేక లేదు, మేమే ముత్తుడు చుట్టూ తిరుగుతున్నాం, వడ్డీ కట్టుకోలేదని చెప్పి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఈ అప్పకి టైత్ కావాలంట, మా పిల్లోనికి ఫీజు కట్టలే, మీరైతే అట్లే అనుకుంటారు. అసలు మనిషి అయితేను, అసలు పాస్టర్ దయ్యం పట్టినోడు ఉన్నట్టున్నాడు. ఎందుకు తెలుసా? కందమ్మకి అన్నం లేదంటే వినాలా? కందమ్మకి అన్నం లేదంటే నాకు దా ఫస్ట్ అంటాడు. అది కూడా తర్వాత నా తేమ మిగిలింది అంటావు, లేదు నాకు ఫస్ట్ అంట. అందుకే నువ్వు బీదరికంలో ఉన్నావు. నేను నిజం చెప్తున్నాను మీకు. ఎందుకు తెలుసా ఆ మాట చెప్పింది ఏలియా? ఆమె ఎన్నడే కానీ బీదరికము చూడకుండా ఆల్రెడీ దేవుడు చేశాడు కాబట్టి ఏలియా మాట అంటాడు. నేను చెప్తున్నా బిడ్డ, నీకీడ ఆమె ఎందుకు దేశపోయి తీసుకొచ్చింది మళ్ళీ రొట్టె? మీకు తెలుసు ఆ విషయము? ఆ తర్వాత ఏం చేసింది? ఆమె వెళ్ళిపోయింది, పోయి రొట్టె చేసుకొచ్చి ఫస్ట్ ఏలియాకి ఇచ్చింది. ఆమె కూడా నీ మాదిరి నా మాదిరి ఆలోచించేది, కానీ ఆమెకు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆల్రెడీ చెప్పాను మీకు. ప్రవక్త ఏం చెప్తాడో అది చేయను చాలు. నేను నీకు ఈరోజు చెప్తున్నా, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేయి, అంతే చాలు. చాలామంది చేసేది ఏంటి? అది కాక ఒక పదం నీకు అది మర్చిపోద్దు. మొదట అది దాన్ని రౌండప్ చేసుకో జీవితంలో. చాలాసార్లు నేను ఎవరితోన్నా కౌన్సిలింగ్ చెప్పినప్పుడు, బ్రదర్ మేము ఎంతో ట్రై చేస్తున్నాం బ్రదర్, బాడీకి పోయినాక ఫీజు కట్టినాక వడ్డీ కట్టినాక ఇలేకపోతున్నాం బ్రదర్. నువ్వు ఇలేవు. ఇంకోటి చెప్తున్నా, నీ ఎంగిల్ది దేవునికి అవసరంలా. ఆల్రెడీ చెప్పాడు దేవుడు, నేనేం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నీ మాంసం తింటానా అని. 50వ కీర్తనలో బాగా అర్థం చేసుకోండి. దేవునికి ఫస్ట్ నువ్వు టై తీరేదనుకో, దేవుడు దాన్ని ఎంగిలిగా చూస్తాడు. అదే నీకు అర్థం కాలే, అందుకే నువ్వు ఇవ్వలేకపోతావు. ఇప్పుడు కూడా నువ్వు ఈ టై ఈయన వ్యక్తి అయితే ఈ రోజు నుంచి తర్వాత నీకు అర్థం కాలే బైబిల్. నేను ఆల్రెడీ చెప్పా. గుడ్ న్యూస్ ఏమో తెలుసా వాళ్ళిద్దరికి? మీరే చెప్పండి. ఓకే, నేను మళ్ళీ ఎప్పుడే కానీ ఆ పని చేయొద్దండి. ఫస్ట్ యేసుప్రభు ఏమన్నా తెలుసా?
ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం బట్టలు వేసుకుందుమా, క్రిస్మస్ కూడా కొనలే, మా పాప కొనలే, ఇన్ని ఉన్నాయి, యాటి నుంచి తెచ్చిచ్చేది? యేసుప్రభు ఏమన్నా తెలుసా? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అని ఆలోచన మొదట నాకేండి, మొదట రాజ్యంలోకి విత్తండి, మిగతావన్నీ ఇట్లే దొరికేటివి అవి. ఎందుకంటే ఆల్రెడీ ఆడ ఉన్నాయి నీ కోసం అవి. దానికోసం నువ్వు కష్టపడాల్సిన పనిలే. బట్టల కోసం, బంగారు కోసం, డబ్బుల కోసం, నీ బిడ్డల ఉద్యోగాల కోసం అన్నీ నేను పెట్టి ఉన్నాను నీ కోసం. నువ్వు చేయాల్సింది ఒకటే, మొదట నేను చెప్పింది చెయ్యి. మొదట నేను ఒక సాక్ష్యం వింటాను, జాగ్రత్తగా వినండి. కొన్నేళ్ల క్రితం అది ఇట్లాగే ఒక చర్చిలో ఒక పాస్టర్, ఒక ఆమె వచ్చే పాస్టర్తో మాట్లాడుకుంటా చెప్తానయ్యా చాలా కష్టంలో ఉన్నా, ఏడుస్తుందంట, లిటరలీ ఏడుస్తుంది ఆమె. అప్పుల గురించి, డబ్బుల గురించి. ఆ పాస్టర్ ఏడుస్తారంట ఆమెతో పాటే, కళ్ళు తెరుచుకుంటాను. బీదరి గురించి మాట్లాడిన తర్వాత కొంచెంసేపుకి మళ్ళీ ఆమె పుట్టలో నుంచి, పుట్టగది ఏమంటారు దాన్ని, చిత్తిలో నుంచి కొన్ని ఏళ్ళ క్రితం తీసి డబ్బులు చేతిలో పెడతానంట. పాస్ ఆల్రెడీ కన్నీళ్ళు కరసానాడు. పాస్ అన్నాడు, ఏంది మాది అని. టైట్ సార్ అనిందంట, కానుక. ఆయన తీసి చూసి 900 ఉన్నాయంట. 900. ఆయన అన్నాడు, అమ్మా నాకు వద్దు తల్లి, నువ్వు వద్దు, ఇంత కష్టాలు ఉన్నావు, నాకే ఏడుపోసాను, నీ కష్టాలండి ఇది అంటే. ఆమె ఏం చెప్పింది తెలుసా? లేదు సార్ పెట్టుకోండి సార్, అవి వద్దుమా, నాకు నువ్వు వాడుకో, నువ్వు ఆల్రెడీ కష్టాలు ఉన్నావు, ఏమొద్దు నువ్వు తీసుకో అంటానంట. పెట్టుకో, నువ్వు వద్దు, వాడుకో అంటే. ఇప్పుడే చెప్తే సార్ ప్రీచింగ్లా ఆయనకే ప్రీచింగ్ చేసింది ఆమె నోరు మూసుకొని, నా ఎవరు ఏలియా పాస్టర్ నోరు మూసుకొని ఆ 900 తీసుకుని ప్రాణం చేశాడంట. ఆమె సాక్ష్యం చెబుతాను నేను. నెక్స్ట్ రోజు కాదు కానీ కొన్ని ఏళ్ళ తర్వాత ఒక రోజు వచ్చి మళ్ళా ఏడుస్తుందంట. ఎందుకో తెలుసా? ప్రార్థన చేయండి సార్, నా చుట్టూ మా బంధువులంతా పిక్కు తింటారు సార్, నాకి అంటారు సార్. అంటే తెలుసా ప్రాబ్లం ఏమో ఇప్పుడు ఎంత ఉందండి సార్. దేవుడు ఎంత మంచోడు తెలుసా? ఆమెకి ఎవరో యాడో భూమి ఇచ్చారంట. కొన్ని ఏళ్ళ తర్వాత కోట్లు డబ్బు తెచ్చిపెట్టింది ఆ భూమి. ఆమె ప్రాబ్లం ఇప్పుడు పాస్ అనంట, అమ్మా ఈ ప్రాబ్లం చాలా బెస్ట్ ప్రాబ్లం అమ్మా, డోంట్ వరీ, పనిచేసి అందరికి ఇక్కడ ఇచ్చేసి. ఈ ప్రాబ్లమే కాళ్ళ క్రైస్తవులకి, ఆ ప్రాబ్లం కాదు. అదే ఈమె ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిందో తెలుసా? ఎవరు? ఈ విధవరాల ప్రాబ్లం. ఏమైందో తెలుసా ఈ ప్రాబ్లంకి సొల్యూషను? చదువు. నేను ఏం పెట్టినా నెక్స్ట్ వాక్యము. ఓకే, భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని. ఆ తర్వాత ఇజ్రాయేలీ దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు నేను అంతటా ఆమె. ఇప్పుడు వినండి, అదే నేను చెప్పేది మీకు గుడ్ న్యూస్. అంటే ఆల్రెడీ ఇది పెట్టాడు దేవుడు ఆమె జీవితంలో. ఏంటది? అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును, చెప్పాలి ఇప్పుడు, అతడును గడి చెప్పండి. కొంతమంది డీలా, మీ డబ్బులు నాకు వద్దు, మా దేవునికి వద్దు. గడి చెప్పండి. అతడును, ఆమెయు, ఆమె ఇంటి వారును. ఇంకా మీరు చదువుకోండి. ఎవరెవరు? నీ బంధువులంతా, నీ యొక్క ఆమె సాక్ష్యం చెప్పానే, దేవుని ప్లాన్ అది. నువ్వు ఈడు ఎంచుకుంటావు, నువ్వు ఎంత ఇలా 10 రూపాయలు తీరా. కొంతమంది చినిపోయిన నోట్లు వేసినారు, మా దగ్గర దండిగా కాళ్ళని తీసుకుని ఫ్రీగా తెలియకేసింటారు. నేను పాపం. హలో, ఏం రాయబడిందాడా? ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములో భోజనం చేయించు వచ్చారు. అది నీ కొరకు ఆయన ప్రణాళిక. ఏం చేస్తాను? నువ్వు ఇస్తానవే టైత్ ఆఫరింగ్. అది నువ్వు ఇస్తాను టైత్ ఆఫరింగ్ ఏదో తెలుసా? నీ యొక్క విశ్వాసాన్ని చూపిస్తాను. కృప ద్వారా నాకు ఎంతో ఆస్తిని ఇచ్చావు, కృప ద్వారా బీదరికం లేని జీవితం ఇచ్చావు,
కృప ద్వారా అప్పు చేయని జీవితం ఇచ్చావు. కృప ద్వారా నాకు కావలసిన ప్రతి మంచి వస్తువు, మేలైన వస్తువు ఇచ్చావు. ఇదిగో కృతజ్ఞతగా విశ్వాసాన్ని చూపిస్తానా నేను. దేవునికి అవసరం నీ డబ్బు, నువ్వు ఇస్తావే టైత్ ఆఫరింగ్. వాళ్ళిద్దరూ చచ్చిపోల్సిందే. ఎవరిద్దరు? ఏలియా, విధవరాలు. వాళ్ళు చనిపోలే పిల్లరా. ఎందుకు తెలుసా? ఇద్దరు దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేశారు, విశ్వాసాన్ని చూపించారు దేవుడు చెప్పిన దాని మీద. నేను ముగిస్తాను, జాగ్రత్త, ముందర చూడండి. నువ్వు టైత్ ఆఫరింగ్ ఇయ్యని వ్యక్తివైతే, డబ్బుని ప్రేమించే వ్యక్తివైతే, ఆ రోజు ఆదాం ఏం తప్పు చేశాడో అదే తప్పు చేశాను ఈరోజు కూడా. నువ్వు ఏమంటానో తెలుసా దేవునితో? నువ్వు నాకు ఆధారంగా ఉండాల్సిన పనుల, నా ఉద్యోగం నాకు ఆధారం, నా జీతం నాకు ఆధారం, నువ్వెవరు, నేనెందుకు నీకేళ్ళు అంటున్నావు? నువ్వు చెప్పకనే చెప్తావు. నువ్వు అంటా ఉండొచ్చు, లేదు సార్ నేను ఆదివారం చర్చికి వస్తా, బైబిల్ చదువుతా, పొద్దున్నే ప్రార్థన చేస్తా. డబ్బు విషయంలో నువ్వు టైత్ ఆఫరింగ్ ఇవ్వకుండా ఉండే వ్యక్తివైతే ఎగ్జాక్ట్లీ నువ్వు ఆదాము చేసిన తప్పే చేస్తాను బిడ్డ. నా మాటిను. నీ డబ్బు నాకు అవసరంలే, దేవునికి కూడా అవసరంలే. నా డబ్బు నీకు నాకు కృప ద్వారా ఉంచబడిన ఆస్తి తెచ్చిచ్చేకి నేను టైత్ ఆఫరింగ్ ఇచ్చేది. ధైర్యంగా టైత్ ఆఫరింగ్ అని ముందు అడుగు. ఎట్లయితే పేతురు అడిగేశాడే, నీళ్ళ మీద యేసుప్రభు నడుచుకుంటూ వస్తానండి. పేతురు అన్నాడు, నువ్వైతే నేను వస్తానండి యేసుప్రభుని రమ్మని. పేతురు అనలే, నీళ్ళని రోడ్డుగా చేయి మళ్ళా వస్తానని. పేతురు దుంకాడు పిల్లలు, అందుకే నడిచాడు. మిగతా 11 మంది ఓళ్ళలోనే కూర్చున్నారు చూసుకుంటా. నేను చెప్తున్నా నీకు, నేను గవర్నమెంటు స్కీమ్లు, చదువు అవన్నీ ఉండొచ్చు, పక్కన పెట్టండి. నీ కొరకు యేసు ప్రభు బీదగా అయిపోయి నిన్ను ధనికుడుగా ఆల్రెడీ చేసేసాడు. బీదరికం నీ జీవితం నుంచి కొట్టివేయబడింది. నువ్వు ఐశ్వర్యంలో జీవించడానికి నువ్వు చేయాల్సిన పని ఏమో తెలుసా? నీ విశ్వాసాన్ని టైత్ ఆఫరింగ్ ద్వారా దేవునికి చూపించాలి. హలో, యేసుప్రభు అన్నాడు వాళ్ళతో, నీటిని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత తీసుకుని పోయి ఇమ్మన్నాడు. వాళ్ళు అలా టేస్ట్ చేసి మళ్ళా తీసిపోతాంలే అని. వాళ్ళు తీసిపోయారు కాబట్టి నీరు ద్రాక్షరసంగా. నేను చెప్తున్నా నీకు, ఈరోజు నీ జీవితంలో పీడ ఉండొచ్చు, నీకు అప్పుల బాధలు ఉన్నావు, వడ్డీలు కట్టుకోలేని స్థితిలో ఉన్నావు, చాలా చాలా కఠిన, నువ్వు ఈ టై తీసే ఫీజు కూడా కట్టలేమో. హలో, ఆమె అనింది, ఇది తిని చచ్చిపోలా సార్, నెక్స్ట్ పూటకి మేము చచ్చిపోయి ఉంటాము, ఈ పూటకు మాత్రమే ఉంది. ప్రవక్త అన్నాడు, మొదట నేను చెప్పింది చేయి. దేవుడు ఆల్రెడీ విధరాలతో చెప్పాడు, ఆయన చెప్పింది చేయని. అందుకే ఏమైందో తెలుసా? వారు కరువు కాలం అంతయు ఆమె కాదు, ఆమె బంధువులందరికీ, తనతో ఉన్న వారందరికీ భోజనం పెట్టగలిగింది. ఒక వాక్యం చదివి ముగిసాం. సామెతల గ్రంథం 3:1-2 చదవండి ఎవరన్నా. సామెతల గ్రంథం 3:1-2 చదువుతారు ఎవరైనా? ఫటాఫట్ పెట్టినైనా. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. 18వ వాక్యం. ఆయన వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టుకోకుండా సుఖముతో కూడిన సంవత్సరాలు నీ కొరకు ఉన్నాయి. ఫస్ట్ సండే నేను చెప్తాను ఈ సంవత్సరం కోసం. దాన్ని అవలంబించిన వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. బిడ్డ, ముందర చూడు, నీ టైత్ ఆఫరింగ్ దేవుడికి ఇస్తానవే నువ్వు ఇంక నుంచి ఎప్పుడు ఈ విధంగా ఇయ్యద్దు. ఈకుంటే శపిస్తాడు, ఇస్తే దేవుడు ఇస్తాడు, లేకుంటే ఈడు. నో, అది కాదు. క్రిస్టియన్ టీచింగ్ అది కాదు. క్రిస్టియన్ టీచింగ్, బైబిల్ టీచింగ్ ఏంటంటే, ఆల్రెడీ నీ కొరకు నా కొరకు సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ రూమ్లో పెట్టబడి ఉన్నాయి. దీగంచు నీ చేతిలో పెట్టాడు దేవుడు. విశ్వాసం ద్వారా దాన్ని తీసుకోవడమే. నువ్వు టైత్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు, స్పెషల్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తానో తెలుసా? ఆయన నీ కొరకు పెట్టినవన్నీ నీ జీవితంలో వచ్చేదానికి ద్వార తెరుస్తున్నావు. నా జీవితంలో నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నా ప్రాక్టికల్ లైఫ్తో. నేను చాలాసార్లు చెప్పా, టైత్ గురించి ఫస్ట్ అయినప్పుడు చాలా కష్టాల్లో ఉంటాం మేము. కష్టాలంటే ఇదే, వచ్చేదే సిటీలో ఉంటామే. ఒక జీతం నాది, ఈమె హౌస్ వైఫ్, పిల్లలు చదువుతున్నారు. మీకు తెలుసు ఢిల్లీ సిటీలో ఎంత
చిన్న జీతం. 2-3 నెలలు నా పాస్టర్ నాతో ఎంట పనే ఇలా నేను, కానీ ఎప్పుడు ఆ 3 నెలలు చాలా ఇబ్బంది పడినాను. అయినా పాస్టర్ నాకు ఓ మాట చెప్పాడు, నువ్వు అట్లా ఇబ్బంది పడతా ఉంటావు ఈకుండా. ఎందుకంటే భక్తిగా ఉన్న కుటుంబం మాది, చాలా భక్తిగా చర్చిలో ఉండేవాళ్ళము. అందుకే పాస్టర్ నువ్వు ఈకుండా ఎట్లా ఇబ్బంది పెడతావు, ఇచ్చి ఇబ్బంది పడు చూడు మళ్ళీ దేవుని గురించి అని. ఆ రోజు హద్దు పిల్లరా, ఈ రోజు వరకు ఈవెన్ ఆఫరింగ్ నేను చెప్పుకోకూడదు కానీ ఐ డోంట్ నో, మళ్ళీ దేవుడు జస్ట్ మీకు చెప్పాలని చెప్తున్నాను అంతే. నేను చెప్పని ఎంత తీసాను, నాకు తెలిసి నేను ఇచ్చిన ఆఫరింగ్ మీలో ఎవరు హీరు అనుకుంటా ప్రతి సండే అనుకుంటాను నేను అట్లా. ఐ డోంట్ నో, ఎంతో ఉంటే కానీ మంచిది. ఎందుకు తెలుసా, నా మీద కోట్ల ఆస్తి రాసిచ్చాడు. నేను పచ్చి లాంగ్వేజ్తో మాట్లాడతాను మీకు. ఎంత ఆస్తి నా మీద, నా చేతిలో ఉంది నా ఆస్తి అంతా అనుభవించడానికి. ఎందుకు ఇవ్వకూడదు మా టైత్ ఆఫరింగ్? ఎవరు నీకు ముఖ్యం? నీ జీవితం నీ పిల్లల ఆయనే కదా ఇచ్చినది. ఏంటి నీకు ఉద్యోగం ఆయనే కదా ఇచ్చినది. అసలు నీకు ఊపిరిది ఎవరిచ్చారు? ఎందుకు ఆయన కాదని చెప్పి నీతో పాటి నీ పిల్లల్ని చంపుతావు బీదరికంలో? వాళ్ళకు చెప్పవు, నువ్వు ఇవ్వు కాబట్టి వాళ్ళకి తెలియదు ఇవ్వాలంటే ఏందని. నేను చెప్తున్నా, ఏ కుటుంబం అన్నా ఈరోజు చెక్ చేసుకోండి మీరు. ఎవరైతే డబ్బు విషయంలో పిసినారితనం ఉంటారో వారి జీవితం, ఆ కుటుంబం ఎప్పుడు వర్ధిల్లదమ్మా. ఇంకో చెప్తున్నా, నా తరఫున ఎప్పుడే కానీ టైత్ ఆఫరింగ్ ఒక పక్కన పెట్టండి, దేవుని ఇయ్యలేదు. అది ఇయ్యలేదనుకో నువ్వు ఆదంలాగా లైఫ్ స్టైల్లోకి వెళ్తావు. నేను బైబిల్ చెప్తున్నా, నేను కాంప్రమైజ్ చేయను, ఏలియాలాగా చెప్తానా మీకు. మీరంటే నాకు చాలా ఇష్టం, దేవుడికి నాకంటే మీరంటే చాలా ఇష్టం. అందుకే మీ కొరకు ఆల్రెడీ చనిపోయాడైనా మీ కొరకు ఆస్తి రాసేసాడు. కానీ మాట చెప్తున్నా, ఎప్పుడు పిసినార్తనం పెట్టుకోద్దని బిడ్డ. పిసినార్తనం దయ్యం అలవాటు. ఎప్పుడు ఇతర దారాలంగా వేయండి. ఈవెన్ దేవునికి ఇచ్చేదే కాదు, ఇతరులకి ఇవ్వండి. ఎందుకు తెలుసా? ఇక్కడ నుంచి ఎట్లీస్ట్ ఎందుకు ఇవ్వాలి తెలుసా? నా కోసం అంత ఉంది, ఇక పెట్టుకునే స్థలం లేనంత ఉంది నాకు ఇవ్వాలండి. తీసుకోమ్మా, ఏం కావాలి తీసుకో. ఎప్పుడు పిసినార్తనము దురాత్మల అలవాటు పిల్లరా, చేయకండి ఆ పని. టైత్ ఆఫరింగ్ ఎక్కడ కూడా అంతే, వేరే వాళ్ళది తీసుకోవద్దండి. ఇదంతా దేవుడు చూస్తా అంటాడు బిడ్డ. ఇదే నీ విశ్వాసము. దేవుడు చూస్తా అంటాడు, ఏం చేస్తాను నా బిడ్డని. నువ్వు విశ్వాసంలో నడుస్తా. ఎందుకు? ఏం విశ్వాసము? నా పేరు మీద అంత ఆస్తుంది, నాకు ఏ కొదవలేని జీవితం నాది. దండికి ఇచ్చాడు నాకు దేవుడు, ప్రాణమే ఇచ్చినోడు నాకు ఏం కొదవ చేస్తాడు? అంత ఆ విధరాలు ధైర్యం అదే పిల్లర్. అర్థమైందా? ఆ మాట వినండి. నేను ఇంకోటి చెప్తాను లాస్ట్లో ముగించే ముందు. ఒక క్రైస్తవుడు బీదగా ఉన్నాడంటే సిగ్గుచేయటం. తెలియకుంటే అది వేరే వాక్యం. ఇంత మీలాంటి వాళ్ళు ఇంత విన్నాన రేడు వచ్చి ఇంకోటి చెప్తున్నా, శుభవార్త చెప్పమంటారా? రేపు వారం కూడా ఉంది. మీరేమనుకుంటారు, అయిపోయాబా ఈరోజు నో సార్ అంత జల్దీ ఇడిచిపెడతామా మేము? ఆదిలక్ష్మి ఇట్లా అంటాం కదా, నేను నవ్వాలని చెప్పి ఓకే స్టాప్. ఎందుకంటే నేను బల్ల ఉంది, చాలా చెప్పేది ఉంది. రేపు వారం ఉంది, మళ్ళా వారం ఉంది, మళ్ళా వారం నువ్వు ఉండవు, నష్టపోతావు. ఓకే, అక్కడి నుంచి ఆన్లైన్లో ఓకే నేను కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు తండ్రి. నిజంగా గుండెల నిండా సంతోషం, ధైర్యం ఉంది తండ్రి. నేను నీ బిడ్డను తండ్రి, మేము మీ బిడ్డలం తండ్రి. నీదంతా నాది తండ్రి. బీదరికమే లేకుండా మా జీవితాన్ని నువ్వు చేసేసావు ప్రభువా. ఇప్పుడు మేము చేయాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచి నిన్ను ఆధారంగా చేసుకున్న దానికి టైత్ ఆఫరింగ్ ఇవ్వడమే తండ్రి. బిడ్డలందరూ అది చేయుదురు గాక తండ్రి. సారెపతి విధురాలు స్టోరీ విన్నారు, ఏలియా స్టోరీ విన్నారు తండ్రి. అందరూ కరువులో చచ్చిపోయినారు, కానీ ఆ కుటుంబం నీ వాక్యం వినింది కాబట్టి, నీ విశ్వాసం చూపింది కాబట్టి వాళ్ళకి ఏం కొదవ లేకుండా చేశావు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అదే జరుగును గాక. ఏ సమయంలోకి వచ్చినాం తండ్రి. ఆమె దేవుడు దీవించుగాక. వాక్యం చదివి నేను